ఈ 1 ఇయర్ పొలిటికల్ జర్నీలో ఉమ్. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన మీరు గమనించిందా? ఈ 1 ఇయర్లో మధ్యలో కొన్ని లొకలొకలు వచ్చినాయి, ఉమ్, సరిగ్గా లేదు, 5-6 ప్రామిసులు సరిగ్గా చేయట్లేదు అని వచ్చినాయి. కానీ ఉమ్, అది వాళ్ళు ఒక అరెస్టుల పరంపర కొనసాగించారు ఉమ్, రెడ్ బుక్ ప్రకారంగాను. ఉమ్, అది ఉంటుంది. వెంజన్స్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది, తమిళనాడులో స్టార్ట్ అయింది. జయలలిత వచ్చినప్పుడు కరుణానిధి లోపలేసి, కరుణానిధి వచ్చినప్పుడు ఆవిడ బయట లాగి ఏ, ఇవి జరుగుతూ ఉంటాయి కదా అవును. అసెంబ్లీలో. సో ఆ విధంగా అది అందరికి అంటుకుంది. ఆ ఉమ్, ఇంజన్స్ పాలిటిక్స్ ఎక్కువ తమిళనాడులో ఉండేది, అది మనకు తక్కువ జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు. ఉమ్, ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని అనరాని మాటలు ఆయన్ని ఉమ్, ఆయన కూడా శాపించినట్టు అన్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఉమ్, వెంకటేశ్వర స్వామికి ఏది చేసి అక్కడ క్రిస్టియన్ హాస్పిటల్ అవును. ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అనుకోకుండా అది యాదృచ్ఛికంగా ఈయనకి ఒకసారి యాక్సిడెంట్ అయిన తిరుపతి వెళ్తున్నప్పుడు ఉమ్, ఆయన అయితే హెలికాప్టర్లోంచి పడిపోయారు. ఇది పైన కర్మ దేవుడు చూస్తాడు, దేవుడు కాదంటాను నేను. ఉమ్, కర్మ ఈజ్ బిచ్ అంటాను నేను, కర్మ ఈజ్ గాడ్ అంటాను. ఉమ్, అవుకనే కర్మ బిచ్. నువ్వు గుడికి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, బాస్కి వెళ్ళినా లోపల ఉండేది కర్మ. ఉమ్, మనం పెట్టుకున్న విగ్రహం అంతే, అది ఉమ్, రిలీజన్ బట్టి. అందుకని ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. ఆ లోపల కర్మ నవ్వుతూ ఉంటుంది. ఉమ్, ఏదో పని నేను చేసి వచ్చి నా ఎదురుకుండా ఆమె ఎక్కడిలాగా ఫేస్ పెట్టామని ఉమ్, అని చేత. అలాగా ఈ కూటమి పాలన గురించి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకి వస్తే, ఉమ్, అది యాక్చువల్గా ముందు బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ 1 ఇయర్. ఉమ్, తర్వాత దాని ఆవిడ మన 12వ తారీఖున కూటమి పుట్టినరోజు కింద నుంచి అక్కడి నుంచి కొంచెం ఈ స్టేట్లో ఉన్న ఒక్కొక్క స్మార్ట్ సిటీని చాలా బాగా తయారు చేస్తానని, ఉమ్, తిరుపతిని ఒకలా, కాకినాడ ఒకలా, వైజాగ్ ఒకలా అని చంద్రబాబు నాయుడు గారు బాగా చెప్పారు కదా. ఆయనకు ఉన్న ఒక బ్యాడ్ ఏంటంటే, ఆయనకున్న అంతకుముందున్న పూర్వ పరంపర ఆలోచిస్తే గతంలో ఉన్న ఆయనకున్న పేరెంట్ ఓన్లీ వాగ్దానాలు. చీఫ్ మినిస్టర్ అంటాడు ఆయన్ని, ఉమ్, చేసేది తక్కువ, ఇలా వాగ్దానాలు ఎక్కువ అని. ఉమ్, ఆయనకి ఆయన మాటలకి ఆడవాడి మాటలకి అర్థాలే వేర్లేలాగా, చంద్రబాబు నాయుడు మాటలకి అర్థాలే వేర్లే అన్నట్టుగా ఉమ్, వచ్చేసింది. కానీ మన అమ్మ ఒడి అనేది వేశారు కదా, ఉమ్, అది చాలా చాలా బాగా వేశారు. కానీ అది చాలా తప్పు అంటున్నారు. ఉమ్, ఒక ఫ్యామిలీలో 15 మంది ఉన్నారు, ముస్లిం ఫ్యామిలీస్. వాళ్ళు ఉమ్, తెలుగు కూడా మాట్లాడడం రావట్లేదు. ఒక అమ్మాయి పెట్టింది, ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది బాగా పెడుతుంది పోస్టులను, ఉమ్, తెలంగాణ అమ్మాయి. ఆవిడ పక్క RSS అనమాట, ఆవిడ పెట్టింది. ఉమ్, ఆవిడ తెలుగు కూడా మాట్లాడుతున్నాడు. ఒక ఇంట్లో 4 లక్షలు వెళ్ళినాడు, ఒకే ఇంట్లో. ఓకే. వాళ్ళు పీతలు కన్నట్టు, పంది కన్నట్టు కనేసి, ఉమ్, అది ముస్లిం కానీ హిందూ కానీ, అక్కడ ఆవిడ వేసింది ముస్లిం ఫ్యామిలీ, ఉమ్, తెలుగు కూడా మాట్లాడడం రావట్లేదు. లాస్ట్లో ఓటేసింది మళ్ళీ మోడీ గారికి వేయరట. ఉమ్, వాళ్ళు ఎవరికైతే వేయాలో వాళ్ళకే వేస్తారు, యాంటీ హిందూస్కే వేస్తారు. ఉమ్, హిందూయిజం చెప్పిన వాళ్ళకి వేయరు. పోనీ అది వేరే విషయం. ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది. ఉమ్, ఆవిడది మీకు తర్వాత పంపిస్తాను. ఉమ్, అమ్మాయి పేరు మర్చిపోయింది యాక్చువల్గా. చాలా బాగా మాట్లాడుతూ ఏంటి 15 మందికి 20 మందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఎవరికనమన్నాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ మంది కానండి ఓట్ల కోసం. ఉమ్, వాట్ నాన్ సెన్స్ ఈజ్. ఆ విషయంలో ఇద్దరు కంటే ముగ్గురు కూడా అవసరం లేదు. ఈ రోజు ఇద్దరే, ఒకటి కాకపోతే ఇంకొక అబ్బాయికి కావాలనుకున్నప్పుడు ఇంకొక ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఇది చెల్లదు అని పెట్టాలి. ఒక ఫ్యామిలీలో 5 లక్షలు 6 లక్షలు ఏంటి? అది ఏ రిలీజియన్ కానివ్వండి. అంతే కదా, ఆ డెఫినెట్. అమ్మాయి పెట్టింది ముస్లిం, ఇది పెట్టింది సాధారణ ఎక్కువ అందులో ఉంటారు కాబట్టి. పూర్వం హిందువుల్లో కూడా ఉండేవారు. మన పేరెంట్స్ అందరూ 5 ఎందుకు అనేవారంటే అప్పటికి ఇది లేదు. సంసార సంపద, సిరి సంపదల్లో సంసారం కూడా సిరిలాగా లెక్క. ఇప్పుడు అది పోయి చాలా కాలం వరకు ఇద్దరు లేక ముగ్గురు, తర్వాత ఇద్దరే ఉండాలి. సంజయ్ గాంధీ వచ్చి పొట్ట కోసేసి కట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సంజయ్ గాంధీ అందుకనే కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు. అంటే జనాభా పెరిగిపోతుంది బ్యాడ్ అని. జనాభా పెరిగిపోవడం అంటే మన దేశానికి బ్యాడ్. కొన్ని దేశాల్లో జనాభా పెరగట్లేదు, మగవాళ్ళు పుట్టట్లేదు అని కొంతమంది, ఆడవాళ్ళు పుట్టలేదు అని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. బట్ ఇన్ ఇండియా, చైనా జనాభా పెరగకూడదు. జనాభా పెరిగితే దెబ్బ వస్తుంది, మన హోల్ ఎకానమీకే దెబ్బ వస్తుంది. అటువంటిది తెలిసి అంటున్నాడో తెలియలేమో అంటాడో చంద్రబాబు నాయుడు అన్నారు. అన్న ప్రకారంగా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మ ఒడి అనే డబ్బులు ఏదో ఉన్నాయి కదా, అమ్మ ఒడి అని దాని పేరు, అది బ్రహ్మాండంగా ఇచ్చారు. అది ఇచ్చారు. లోకేష్ చెప్పుకున్నాడు, పురంధేశ్వరి గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. ఆయన చెప్పాడు. అది ప్రాక్టికల్గా వెళ్ళకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని కూడా చెప్తున్నాడు ఆయన. యాక్చువల్గా అది చాలా చాలా ఎన్నో లక్షల, అదే ఎన్నో వేల కోట్లు వెళ్ళి డబ్బులు. మరి అప్పటి వరకు మరి జగన్ ఒకటే ఇస్తున్నాడు అన్నారు కదా. కాకపోతే ఇప్పుడు ఈయన ఇచ్చే ప్రాసెస్ కరెక్ట్ కాదంటున్నాను. ఫ్యామిలీలో 2 కంటే 3 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక్కొక్కటికి ₹1,00,000 కంటే ఎక్కువ వేస్తారు ఒక్కొక్క ఫ్యామిలీకి. అలా ఫ్రీగా ఇవ్వటే, ఫ్రీబీ ఎవడ బాబు సుమన్ ఎవడ సుమన్ అని పెట్టాను నేను. ఇందులో ఫ్రీగా ఇచ్చేసి మిగతా లేకుండా చేయటం, అసలు ఫ్రీగా ఇవ్వటం అనేది మోడీ గారి కానీ ఎక్కడి కానీ ఒక రూల్ పట్టురావాలి, రూల్ పట్టురావాలి. కాశ్మీర్లో ఎలాగైతే ఆర్టికల్ పెట్టారో
ఆ విధంగా ఒకటి పట్టు రావాలి, ఒక అమెండ్మెంట్ పెట్టుకొచ్చి దేర్ ఇస్ నో ఫ్రీ బీ అట్ ఆల్. మీ సొంతంగా డబ్బులు ఇచ్చుకోండి స్విస్ బ్యాంక్ లో దిగి వచ్చి, మీ సొంతంగా ఈ పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోండి. అందుకని గవర్నమెంట్ ఖజానాలోంచి తీసి గవర్నమెంట్ కి సంబంధించిన బడ్జెట్ తీసి మీరు డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎవడ బాబు సొమ్మున్నది? ఇదంతా ట్యాక్స్ పెయిడ్, తెలుసా కదా మీకు? వ్యవసాయదారులు అయితే పన్నులు, బిజినెస్ మెన్లు అయితే ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి జిఎస్టీ తో కలిసి. ఇవన్నీ ట్యాక్స్లు కలిసి నువ్వు నీ ఓట్ల కోసం నీకు వచ్చే ఎలక్షన్ కోసం ఓట్ల గురించి నువ్వు ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క అకౌంట్ లోనో 5 లక్షలు ఒక అకౌంట్ లో ఎందుకు ఇస్తున్నట్టు? సోబరపోతులు చేయడం కాకుండా ఫ్రీగా ఇవ్వటం నా ప్రపంచంలో ఫ్రీగా ఇవ్వటం అనేది పెద్ద బూతు. ఆ విధంగా చాలా బ్యాడ్. కాకపోతే ఈయన ఇస్తానన్న ప్రామిస్ లో ముందు కూటమికి బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, కాబట్టి దాన్ని పర్యవసానంగా ఈయన ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ రిపర్కర్షన్ ఆయన అర్థం చేసుకోలేదు. మరి జగన్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదంటే, జగన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ రేపు మాట్లాడతాం. జగన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళకి ముక్క వాళ్ళకి ఇచ్చేయడం నేను అప్పుడు ఒక్కొక్కప్పుడు పొగిడేవాడు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఉన్న కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ చూడరు. నేను చాలా సార్లు ఈ మాల పెళ్లిలో నాటిలో చూస్తాం. మామూలు ఫార్వర్డ్ కాస్ట్ లో కూడా బయట కూర్చుంటాడు, ఎవడో తంతురాడు ఫాదర్ని. కొడితేనే తట్టుకోలేని వయసులో వాడు కాల్ పెట్టి తంతున్నాడు ఫాదర్ని. ఎంతటి కట్కోట దానిలో ఆలోచించండి. సో అటువంటి వాళ్ళకి వేస్తున్నాడేమో చాలా మంచి పద్ధతి అని అనుకున్నాం. అది కూడా కరెక్ట్ కాదు, కానీ వాళ్ళకి ఒక శాలరీ కింద ఇవ్వాలి, వాళ్ళు బతకడం కోసం. అది తినేస్తారు కోటల్లో కూతుర్లు కొడుకులను. అర్థమైంది ఒకటి మీకు? అసలు ఫ్రీగా ఇవ్వడం అనేది ఉండకూడదు. కాకపోతే మన దేశంలో దరిద్రం ఎక్కువ ఉంది కాబట్టి గరీబీ హటావో అనేది ఇందిరాగాంధీ పెట్టింది, పారద్రోళమని. అది పారద్రోళం అంటే మోడీ గారు ఏమన్నారంటే స్విస్ బ్యాంకులు ఉన్నాయి కొన్ని లక్షల కోట్లు, అవి పెట్టరండి ట్యాక్స్ కట్టని అమౌంట్లు, దొంగతనంగా పెట్టిన అమౌంట్లు. ఆ డబ్బులు పట్టుకెడితే ఒక్కొక్కటి అకౌంట్ లోనే ఈ 140 కోట్లను 140 కోట్ల మంది ఉన్నారు కదా, ఒక్కొక్కటి ₹1 కోటి వస్తుంది. దాని మీద వడ్డీ వేస్తే నెలకు 50,000 వస్తాయి, 5% వరకు కూడా. అవి పెట్టి రాకుండాను నువ్వు గరీబీ హఠా ఎలాగ జరుగుతుంది? దారిద్ర్యం ఎలాగపోతుంది? ఇది ఇంకొకసారి అన్ని ఛానల్లోనూ నేను మాట్లాడాలనుకున్నాను. స్విస్ బ్యాంక్ నుంచి బయట పెట్టరాని డబ్బులు నిజం మాడితే నిష్ఠూరం, నిజం యథార్థవాది బొంగు అయినా వేసిన ఐ డోంట్ కేర్ దట్. యథార్థవాదులు ఒక విరోధి ఎవడో మాట్లాడతాడు. స్విస్ బ్యాంకులు ఏం చేసుకుంటాడు? ఈ పాలిటీషియన్స్ లక్షల కోట్లు సంపాదిస్తారు. ఎందుకు? నెక్స్ట్ టైం ఓడిపోతే నీ మీద మళ్ళీ బొక్కలో పెడతారు, ఈ ఫోన్ ట్యాపింగ్ లాగా. నువ్వు ఉన్నంచేపు బాగుంటుంది, అయిన తర్వాత నీ యొక్క బొక్కలు తెరుస్తూ ఉంటారు. ఇది ఒక లైఫ్. అది లక్ష కోట్లు సంపాదించు, అక్కడెక్కడ పెట్టు, అది కాపాడుకోవడానికి మళ్ళీ నువ్వు పాలిటిక్స్ లోకి వస్తావు. అది ఆడు ఓడిపోతాడు, వాడు కాపాడుకోవడం కోసం. వీళ్ళ కోసం ప్రజలు బతుకుతున్నట్టు ఉంది. ఇప్పుడు ప్రజల ట్యాక్స్ తోటి ఇస్తున్న డబ్బులు చాలా చాలా బూతది ఇవ్వటం అనేది. మరి జగన్ ఇచ్చినప్పుడు హర్షించారు కదా, ఇప్పుడు హర్షించలేదు. జగన్ వచ్చినప్పుడు తెలిసి రాలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది. జగన్ ముసలి వాళ్ళకి ఇచ్చాడని అనుకుని కొంతమంది అలా అన్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ అలా కాదు, దీంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి యువతకి వేస్తారంటే వాట్ నాన్ సెన్స్. ఎందుకు వాళ్ళకి ఓ చదువుకో లేకపోతే ఎవరికో మన అసలు ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వటం అనేది పెద్ద రాంగ్. అది వాళ్ళకి ఇస్తే మిగతా క్యాస్ట్ లో కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వడం పొరపాటు కాదు, వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఇవ్వాలి. వీళ్ళ ఓట్ల కోసం 48% ఉన్నారు, 50% ఉన్నారు అని చెప్పేసి మోడీ గారు కానీ అందరు ఫ్రీ బీస్ ఏంటంటాను. ఈ ఫ్రీ బీస్ డెఫినెట్ గా ఇంటలెక్చువల్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీలో 7-8 మంది వాళ్ళ తరం నెక్స్ట్ తరం వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ ఏంటి అసలు? రిజర్వేషన్ విగ్రహాలు కట్టేయడాలు. ఆయన కట్టమన్నాడా అంబేద్కర్ గారు? ఆయన ఈజ్ వెరీ ఇంటలెక్చువల్. ఆయన అన్ని చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత మార్చుకోండి అన్నారు రాజ్యాంగాన్ని. అది మార్చుకోవడం పోయి విగ్రహాలు కట్టేసి ఎవడిచ్చాడు వాళ్ళకి అంత డబ్బులు? ఒక్కొక్క చోట 1000 కోట్లు ఇక్కడ, అక్కడ వచ్చి సెంటర్లో వచ్చి గొప్పవాడే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంత గొప్ప వ్యక్తి లేడు. దానికి మీద ఒక అవార్డు కింద పెట్టి, అవార్డు అంటే అందరికీ చదువుకున్న వాళ్ళకి పెట్టి అందరికీ ఇంత 1 లక్ష 2 లక్షలు ఇవ్వచ్చు. కానీ 3,500 కోట్ల విగ్రహాన్ని కట్టడం లేట్ షియర్ వేస్ట్ అది కదా. అదే విధంగా మీ తెలంగాణలో కేసీఆర్ కట్టాడు, ఆ ఓట్లన్నీ నీకు వచ్చేయాలి చెప్పి వచ్చినాయి. నీకు నువ్వు విగ్రహం కట్టి బాబట్టి కట్టావు, సచివాలయం కట్టే బోలో పడ్డా, నీకు ఎవడో ఓటేసాడా? చిత్తుగా ఓడిపోయి ఒక సీటు కూడా ఎంపీ సీటు. ప్రజలు అంత అమాయకులు అనుకోవడం పొరపాటు కదా. ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్. ఈ పార్టీల కోసం బతుకుతున్నట్టు ఉంది ప్రజలు. ఎంత దీన పరిస్థితిలో ఉన్నారంటే ప్రస్తుతం మన దేశంలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు బతకడం కోసం, వాడు మనుగోడ కోసం, వాడు మళ్ళా గెలవడం కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ఏజ్లో మంచే చేయాలి.
ఏంటి చంద్రబాబు నాయుడు గారు 75 దాటిపోయినాయి కాబట్టి, ఆయన కానీ మోడీ కానీ వెళ్ళిపోతే మంచి చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశానికి మంచి చేస్తున్నాడు. మీరు ఎలా పోతే నాకేంటి, మీకు ఫిట్టింగ్ పెట్టేసి కొట్టుకోండి, నేను మటు మా కంట్రీలో చెల్లిపోండి, మా వాళ్ళు తిన్న తర్వాత తనకు మిక్కిలిన దానా ధర్మం లేదంటారు కదా, దాన్ని మేము తిన్న తర్వాత మీరు తినాలి, కానీ మీరు తింటాకి వస్తే మా వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టు ఉద్దేశంతో మొత్తం బయటికి గట్టేస్తున్నాడు నిర్దాక్షిణ్యంగా కదా, కొత్త వాళ్ళని రానివ్వట్లేదు. అది దేశానికి చేయటం అంటేనే మనకు చాలా బ్యాడ్గా కనిపిస్తుంది దూరంగా చూస్తున్నాం కాబట్టి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, ఆల్ అమెరికన్స్ ఆర్ అప్రిషియేటింగ్ హిమ్. మీకు అర్థమైనప్పుడు మీకు ఈ యుద్ధంలో అతను ఆడే నాటకాలు కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా మీరు ఇక్కడ ఉండి మీ బిడ్డలకి నెక్స్ట్ ఎలాగ ఉంటుంది, వాళ్ళకి ఎలాగ ఉంటుంది, ఆఫీసర్స్ని బాగా పనిచేయించాలంటే మీ కింద ఉన్న ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ బాగా పనిచేయాలంటే యూ మస్ట్ బి ఫస్ట్ డిసిప్లిన్. నువ్వు చెరటి కాల్చో కొడుకురా అన్నట్టు ఉంటుంది, ఇటు చెరటి కాలుతూ ఉంటాడు, చెరటి కాలుతూ అన్నట్టు ఉంటుంది. మీరు చేసే ఈ పనులు చేస్తూ అవి వైఆర్ జోక్ కదా యాక్చువల్గా. బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికీ చేయాలి, కానీ ఒక్కొక్క ఇంట్లో 5 లక్షలు 6 లక్షలు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్. కాకపోతే మీరు అడిగిన కూటమి ఎలా చేస్తుందంటే ఈ ఒక్క పాయింట్ తోటి అందరూ చెప్పేసుకున్నారు ఆ కూటమిలో, అరే ఎవరి గాళ్ళే మేము ఇలా చేసాం, ఆ ఒక్కటి ఇది ఒకటే వీళ్ళు బొట్టబొట్టు వచ్చేసింది. ఈ సంవత్సరంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. నెల్లు సరిగ్గా 12వ తారీఖుని కూటమి పుట్టిన రోజు కాబట్టి ఆ రోజుకి ఇది ఆర్గనైజ్ చేశారు చీఫ్ మినిస్టర్. ఓకేనా, వీళ్ళు ఎవరికది ఎంతమంది ఉన్నారు, 4-5 కోట్లు 6 కోట్లు ఉంటారు జనం, ఎంతమందికి లబ్ధి చెందింది చేయండి, ఎంతమందికి చేశారు మీరు, 4-5 కోట్ల మందికి ఇవ్వగలరా మీరు, వెళ్ళారు కదా. ఏదో కొంతమందిని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఇస్తారు. అందులో ఏంటి, ఒక ముస్లిం ఫ్యామిలీకి 20 మంది ఉంటే వాళ్ళు 20 మందికి 20 × 15,000. వాట్ కైండ్ ఆఫ్ థింగ్. అదేవిధంగా హిందువుల్లో ఎక్కడ కనపడలేదు. నేను చూసిన పోస్టులు కాదు, నేను చూసిన వీడియోస్లో ఉన్నాయి, వెతుక్కోండి. ఒక అమ్మాయి ఆర్ఎస్ఎస్ అమ్మాయి పెట్టింది, ఆర్ఎస్ కాబట్టి అలా పెట్టింది అనుకోవచ్చు. మరి వేరే వాళ్ళు పెట్టాలి కదా, వీళ్ళ ఇంట్లో హిందువుల ఫ్యామిలీలోనో క్రిస్టియన్ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు దీని కింద రారు. వీళ్ళు ఇచ్చేది ట్రైబ్స్ లోను బీసీలు అయినా ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నారు మీరు. అసలు ఎన్ని లక్షలు ఇవ్వటం ఏంటి, ఎవరు చెప్పాడు ఇది? వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్? ఐ డోంట్ అండర్స్టాండ్. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన పోయే ముందు మంచి చేయాలి, కానీ ఇలాగా ఒక్కొక్క వర్గాన్ని చేయటువంటి రెవల్యూషన్ చేయాలి. మళ్ళాటి వాళ్ళు అడుగుతున్నారు, బిలో పవర్టీలోనున్న కాపు కమ్మ రెడ్డి మొత్తం మాదిగా అందరికీ సమానంగా ఇవ్వాలి. ఈ రిజర్వేషన్ అది స్క్రాప్ చేయకపోతే ఎక్కడికో సివిల్ వార్ వస్తుంది. డబ్బు లేని వాళ్ళు బ్రాహ్మణ్స్ లేరా, కాపుల్లో లేరా, కమ్మల్లో లేరా, రెడ్డిల్లో లేరా, లక్షల మంది చూపిస్తాను నేను. వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళలోనే వీళ్ళకి మళ్ళీ రిజర్వేషన్స్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మొత్తం అన్నింటిలో రిజర్వేషన్. వీళ్ళకి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చిక్కులేదట్టి, తీసుకునే వాళ్ళకి చిక్కు ఉండాలి, ఇచ్చే వాళ్ళకు ఉన్నాను. దే మస్ట్ రెవల్యూషనైజ్ చేసి దేశం అంతా బాగుండాలంటే ఫస్ట్ స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బులు బయట పెట్టి రావాలి. నెక్స్ట్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, నాట్ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ టెల్యూ టైప్. అది ఎవడో ఎలాగంటే మీ మీద కేసు కేసు బొంగు వేసేది, ఐఎమ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా. అది ఎవడో వాట్సాప్ వచ్చి అలా నన్ను ఎవడ నువ్వు, నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ, ఐఎమ్ అగైనెస్ట్ ఆఫ్ గివింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ వన్ కేటగిరీ. ఒక కేటగిరీకి ఎత్తికిస్తారు, 100 మంది చూపిస్తాను బ్రాహ్మిన్స్ లో, కొన్ని వేల మంది చూపిస్తారు, లక్షల మంది తిండికి కూడా తిండి వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవ్వండి. అది మానకుండా ఇది దేశం బాగుపడదు. నేను దేశం బాగుపడడం కోసం రాజకీయాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ప్రజల తరపునే మాట్లాడతాను. సినిమాల గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకుల గురించి మాట్లాడతాను. 300 నుంచి 400 నుంచి 200 నుంచి 300 పాప్కార్న్కి ఇచ్చి సినిమా చూస్తున్నవాడికి ఒక తొట్టి పువ్వు సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంతేనా? అదే ప్రేక్షకుల తరపున మాట్లాడతాను. మీ ఇష్టం వచ్చిన సినిమాలు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 2 కోట్లని, 100 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లని, ఎవరు కావాలి ఎంతకాలం అబద్ధం ఆడతారు మీరు? 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు బొంగుగాడికి? 500 కోట్లు నీకు 1000 కోట్లు వచ్చేస్తా, అన్ని అబద్ధాలే. అర్థమైనప్పుడు అంటే ప్రేక్షకుల తరపున మాట్లాడతాను. అప్పుడు సినిమా గురించి మాట్లాడు, రాజకీయం గురించి అభివృద్ధి గురించి నేను అభివృద్ధి మీద ఆయన పొగడమని తీసుకొచ్చాను. నేను వైఎస్ రాజశేఖర్ జాయింట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫర్ మై అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, మీ డెవలప్మెంట్లు గొప్పగా చెప్పి ఇంత ఉంటే అంత చెప్పి మిమ్మల్ని గొప్ప చేయడం అనేది మా అడ్వర్టైజింగ్ నేను చెప్తాను. అలాగా నాకు ఇచ్చిన జీతం, అందుకనే జీతం కాదు కాంట్రాక్ట్. దట్స్ కాల్డ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్. ప్రాపగాండా అనకూడదు, ప్రాపగాండా అంటే బ్యాడ్. అందరూ ప్రతి ఒక్కరు బాహాడువే. ప్రాపగాండా అంటే బ్యాడ్ చేసేదాన్ని ప్రాపగాండా అంటారు, క్యాంపెయిన్ చేసేదాన్ని మంచి అంటే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు.
ఈ యూట్యూబ్ వాళ్ళకి. నో ఎవర్ యూజ్ ప్రోపగండా. ప్రోపగండా ఏంటి? చంద్రబాబు నాయుడు జగన్ మీద మాట్లాడితే ప్రోపగండా, జగన్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ప్రోపగండా. అర్థమైందా మీకు? వాళ్ళ గురించి వాళ్ళే సొటప్పా కొట్టుకునేది క్యాంపెయిన్, మేనిఫెస్టో చెప్పేది. కనీసం ఇదైనా మెయింటైన్ చేయండి. వేరే భాషలు చూస్తే డౌతారు. సో అందులో ఇది కూడా చెప్పాను, రామాయణంలో పిడకలు పెట్టలేక చిన్న కరెక్షన్ అనమాట, స్పెల్లింగ్ కరెక్షన్, మీనింగ్ కరెక్షన్. సో ఆయన చేసేది చాలా కాలం తర్వాత ఒక్క పని చేశాడు. ఇది అమ్మ ఒడిలో అనే డబ్బులు వేయటం, అమ్మ ఒడి అనేది ఆ డబ్బులు వేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పెద్ద ట్రాష్. ఒక ఫ్యామిలీలో 5 లక్షలు ఏంటి? బిలో పవర్టీ లైన్ ఉన్న అందరికీ ముందు రిజర్వేషన్ స్క్రాప్ చేయాలి. రిజర్వేషన్ స్క్రాప్ చేసి అందరికీ పెట్టాలి. బిలో ఉండాలి రిజర్వేషన్. బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉండాలి. ఏ కోర్టు కన్నా ఐఎమ్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ. నేను ఎవరిని దూషించట్లేదు, ఎవరిని దూషించను కూడా. పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కడికి అందాలి. కానీ కొంతమందిగా అందటువంటి మీ ఓట్ల గురించా? తర్వాత ఈ విగ్రహాలు కట్టడాలు అనేది ఉంది కదా, దీన్ని మట్టుకు పార్లమెంట్ లో దీని గురించి రాజ్యసభ సీట్ సంపాదించుకుందాం అనుకుంటాను నేను. ఎవడో సౌండ్ చేయాలి ఈ విగ్రహాలు కట్టబట్టి, రోడ్డు కట్టంగానే. ప్రతి ఒక్కడి ఒకప్పుడు గాంధీ గారు కట్టాడంటే స్వతంత్రం వచ్చింది కాబట్టి కట్టారు. ప్రతి ఒక్కడికైనా ప్రతి పనికి మాలోడు కట్టాడమే విగ్రహాలు. బతుకునగా కట్టేశారు తమిళనాడులో చీఫ్ మినిస్టర్ ఒకటి ఎవరికో కానీ. వీడు ఆయన పోతే కదా కడతారనుకోండి, కార్లో వెళ్తాను పోకుండా కట్టేశారు. ఏంటి ఈ విగ్రహాలు కట్టుకోవడాలు ఏంటి, సొడబ్బాలు ఏంటి అసలు ఇటువంటి కొన్ని రాకపోతే. ఇప్పుడు జర్మనీ వెళ్ళండి, ఇంత స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు కారు. దాని మీద వీడియో చూడండి. జర్మనీలో ఇంత సౌండ్ పెట్టకూడదు. సండే అని చెప్పేసి ఇంత సౌండ్లతోటి మనం రేవు పార్టీలు పెడతారే, గొద్దలు కొడతారు, వాళ్ళు లోపలికి పట్టుకెళ్తారు. అర్థమైతే మీకు? అటువంటి అంత డిసిప్లిన్ ఉన్న వల్ల ఈ రోజు కూడా చాలా సుభిక్షంగా ఉంది కంట్రీ. బ్యూటిఫుల్ పాయింట్స్ ఆర్ దేర్. అమెరికా కూడా సరిపోతుంది జర్మన్ డిసిప్లిన్ కి. అర్థమైందా మీకు? అలాగా మనకు కూడా కొన్ని కదా చాలా మారాలి. ఓ పక్కన మాస్క్ లో సౌండ్ పెట్టేస్తాడు, పొలవమంటారు. ఓ పక్కన గుడిలో పెట్టేస్తా ఉంటారు. ఓ భజనలు గిజన్లు పెట్టి చేసుకోండి. లౌడ్ స్పీకర్లు ఎందుకు? నువ్వు చేస్తాను మొత్తం దేశానికి తెలియలేటి, చదువుకునేవాడు చదువుకోలేడు. తెలుసా మీకు? సో ఎవరైనా ఒక రిలీజన్ అని కాదు, ప్రతి రిలీజన్ లోని ఈ మైకులు తీసేమని చెప్పారు, ఎవో ఒకటి తీయడు. ఇటువంటి డిసిప్లిన్ చేసి ఒక శరీరి ఒక వాతావరణం ఏర్పడాలి భారతదేశంలో. అంటే విగ్రహాలు కట్టకూడదు. ముందు ప్రతి పనికి మాలోడికి ఎవరికి కట్టకూడదు విగ్రహాలు. కట్టబట్టి ఎవడిచ్చాడు మీకు సాబాద్? ఫిల్మ్ నగర్ లో ఉంటాయి, వీడికి కట్టాడు ఆడికి కట్టాడు, ఒక 15 విగ్రహాలు ఒకేసారి ఉంటాయి ఇక్కడ. ఎందుకది? మీ బిల్డింగ్ లో కావాలంటే ఒక చిన్నది కట్టుకోవాలి, ఇది మెమరీ, అంతేనా? అంతేగాని ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కట్టేసుకోవడాలు, ఓటు వచ్చేయాలి. ఇప్పుడు ఓట్ల కోసం కాకపోతే కేసీఆర్ ఆయన యాక్చువల్గా వెరీ ఇంటలెక్చువల్, ఈజ్ వర్త్ మోర్ దాన్ విగ్రహం. అలాగని చెప్పి విగ్రహం కట్టమని అడిగాడు ఆయన. బుద్ధుడు అడగలేదు, డాక్టర్ అంబేద్కర్ కూడా అడగలేదు. నేను బుద్ధుడితో పోల్చాను ఆయన్ని. అంతటి ఇంటలెక్చువల్. షుగర్ తో కూడా బాటిల్ పెట్టుకుని పార్లమెంట్కి వెళ్ళి వాదించిన రోజులు ఉన్నాయి. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. విగ్రహం ఆయన ఎవరో డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహం కట్టమని అడిగాడా? బుద్ధుడు అడిగాడా? ఇన్ఫాక్ట్ బుద్ధుడు ఈజ్ అగేన్స్ట్ విగ్రహారాధన, కానీ బుద్ధుడు కూడా కడేస్తారు అన్నమాట. అది పెద్ద జోక్. నువ్వు అలాగంటావా, నీకే కట్టేస్తావు అన్నమాట. అర్థమైందా మీకు? సో ఇది మనకు తెలిసిన ఎడ్యుకేషన్ ఇది. ఫస్ట్ అందరికీ రిజర్వేషన్ వచ్చినట్టుగా పేదవాళ్ళు అందరికీ, అన్ని క్యాస్ట్ లోని అన్ని రిలీజన్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ అనుకోండి, క్రిస్టియన్స్ రారు అనగానే వాళ్ళు అయిపోతారు. క్రిస్టియన్స్ రారు, తెలుసా మీకు? నువ్వు క్రిస్టియన్స్ లో మారావా నీ జట్టు పీస్ అంటారు అనమాట. వాళ్ళు ఏం చేయలేదు తెలియదు బాబు. క్రిస్టియన్ లో కూడా లేని వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ లో లేని వాళ్ళు ఉంటారు. మీకు అర్థమైంది మీకు? సో ఇది పోవాలంటే ఈ సిస్టమ్ మారాలి. మార్చరు ఓట్లు. వాళ్ళు నెక్స్ట్ ఆడ కోటుకు రావాలి, ఆ పక్క రావాలి. వీళ్ళు లక్షల కోట్లు ఏం చేసుకుంటారు? లక్షల కోట్లు. ఆ లక్షల కోట్లు కాపాడుకోవడం నెక్స్ట్ ఎలాగా ఓడిపోతారు. ఇప్పుడు వచ్చిన పార్టీ నెక్స్ట్ ఓడిపోద్ది. అది కూటమి కానీ ఏటమి కానీ. అదేనా మీకు? ఏ పార్టీ అయినా మళ్ళీ జగన్ వచ్చేస్తాడా? అలా అదే జరుగుద్ది. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరం, 1 సంవత్సరంలోనే కూటమి బాగోలేదని వచ్చింది కదా. లాస్ట్ లో ఈయన చేశాడు, కొన్ని వేల కోట్లు వాళ్ళు వేసాడు. ఈ కూటమిగా ఉంటుందో లేదా బీజేపీ వచ్చి మీరు తప్పుకోండి అని చెప్పేసి జగన్నే ఎవరో పవన్ కళ్యాణ్ కలిపేస్తారు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను అది. అక్కడ కానీ అది వస్తే ముందు వాళ్ళు రావాలి, ఇంట గెలిచి రచ్చగెలవాలి. కాబట్టి సెంట్రల్లో వాళ్ళు వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే జగన్ వీళ్ళతో కలిపితే వీళ్ళిద్దరు వాళ్ళ చేతిలో మనుషులు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతిలో మనిషి అని కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దపేట వేయడు. అంచేత వాళ్ళు మనుగడ కాపాడుకోవడం కోసం
లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అర్థమైనప్పుడు మీకు ఇక్కడ జరిగేది అదే వాస్తవం. ఏ పార్టీకి ఆ పార్టీ డబ్బులు సంపాదించేసుకోవడం, నెక్స్ట్ దానికి పునాది వేసుకోవడం. అది తప్ప ప్రజల యొక్క శ్రేయస్ కోరుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ప్లస్ ఆఫీసర్గా పనిచేయనివ్వాలి, వాళ్ళకి తందానలే పొలిటిక్స్ తందాంతాన. మొన్నటి వరకు కొంత మారిందన్నాను, ఏం మారలేదు. ఆ పక్కన కూర్చున్న మినిస్టర్ తందాంతాన వాటికి పని కూడా లేదు. సోకాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి తందాంతాన అందరూ కాదు, చాలా మంది వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కరెక్ట్ గా చేయండి అంటాడు, అందరికి కరెక్ట్ గా చేయండి, అక్కడ మటుకు డిఫరెన్స్ రాకూడదని నేను విన్నది. ఓకేనా, ఒక పవన్ కళ్యాణ్ తప్పితే మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా మిస్యూజింగ్ ద పవర్, మిస్యూజింగ్ దర్ స్టేటస్ కో. సో ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్, కూటమి వాజ్ రట్టర్ ఫెయిల్ యాక్చువల్గా. ఈ ఒక్క పనితోటి మళ్ళా ఊపిరి పోసింది. ఆ ఒక్క పని కూడా మంచి పని ఏం కాదు, బూత్ అది. డబ్బులు ఫ్రీగా ఇవ్వటం ఏంటి, ఫ్రీగా డబ్బులు ఇవ్వటం ఏంటంటే నన్ను అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. బయట కాయ కష్టం చేస్తే కానీ నువ్వు రావట్లేదు, ఒక డ్రైవర్కి పని చేస్తే కానీ బీటెక్ చేసిన కుర్రోళ్ళకి 15,000 రావట్లేదు. అటువంటి నువ్వు ఫ్రీగా డబ్బులు వేస్తానంటే ఓట్ల కోసమా? అది చాలా చాలా పర్వం. బీటెక్ చదివిన వాళ్ళకి ఈ చెత్త పుష్ప కాలేజీలు ఉంటాయి కదా, పుష్ప ఎందుకన్నా తెలుసు కదా, ఈ చెత్త పుష్ప కాలేజీలు ఉంటాయి కదా, ఆ ఆటలో చదివినోడికి ఎవడిస్తాడు? నా డ్రైవర్కి 23,000, డైలీ ఇస్తే 35,000, డైలీ 1000 ఇస్తే ఎంత అయింది? 30,000 కదా. అదే శాలరీ అయితే 23, 24, 25 ఉంటుంది యాక్చువల్ కదా. ఒక బీటెక్ చదువుకుని పాపం కష్టపడి ఆ చైతన్యాలు అక్కడెక్కడ చదువుతాడు, మరి ఎటువంటి కాలేజీలో తెలియదు కానీ అటు బయటకు వస్తే 13,000 కూడా ఇవ్వట్లేదు. ఒక స్కేల్స్ గేళ్ళకి ఇస్తారు ఈ రోజున, అదే మీకు. సో మరి అటువంటి చదువులు ఉన్నప్పుడు వాళ్ళకే రానప్పుడు నువ్వు ఫ్రీగా ఇవ్వటం, ఒక అమ్మాయి ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తారంట, నీకు ఓట్లు వేసేస్తారన్న వాళ్ళు డౌట్. ఆ అమ్మాయి ఉంటుంది ఆర్ఎస్ఎస్ అమ్మాయి, ఇప్పుడు ఫైనల్గా నీకు ఓటు వేయరని. మీకు అర్థమైందా? వాళ్ళ మహాటి తెలుగు చూపించింది, మీకు ఒక ముక్క అర్థమైందా అంది అమ్మాయి. నాకైతే అర్థం అవ్వలేదు, భాష రాదు, వాడు ఎక్కడి నుంచి వచ్చారో, పాకిస్తాన్ నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఆ చెక్కింగ్ కూడా లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళకి జోక్గా ఉంటుంది అనమాట. ఒక 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, అడిగి పుట్టించారు. ఇది ఏంటంటే యాక్చువల్గా తర్వాత జనాభా పెరగాలి, జనాభా తగ్గకూడదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడికి ఒకసారి మీటింగ్లో విన్నాను, వాట్ ఈస్ దిస్, వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్ అన్నాను. జనాభా పెరగడం ఏంటి అసలు? మన దేశంలోనే చైనా దేశంలో వీ కెనాట్ ఎఫర్డ్ టు నాట్ మోర్ దెన్ 2 people ఇన్ ఎ ఫ్యామిలీ. చైనా ఇది కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఫర్ దరిద్రం. వాట్ ఈస్ దట్ గ్రోత్? గ్రోత్ ఫర్ దరిద్రం, అది గ్రోత్ ఫర్ నాట్ ప్రాస్పెరిటీ. అంచేత ఈ ఫ్రీగా ఇచ్చే డబ్బులకి నేను మట్టుకు నాలాంటి చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా బుద్ధి జ్ఞానం భోజనం చేసేవాడు ఎవడైనా ఆలోచిస్తే అది చాలా పొరపాటు. కాబట్టి ఈయన ఇచ్చిన ప్రామిసుల్లో నెరవేర్చాడు కాబట్టి మళ్ళా కూటమికి ఒక ఊపిరి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు పొలిటీషియన్స్, ప్రజలు మాట్లాడట్లేదు. అది